తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 39 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని 12 క్లస్టర్లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కుకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 70 తమ ప్రభుత్వానికి ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూసాం. సంటి పిల్లల తల్లులు వచ్చినా, ఎవరైనా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వచ్చినా, చిన్న పేదవాళ్ళు వచ్చినా, వారందరికీ కూడా సకల వసతులతో ప్రైవేట్ సెక్టార్ లో ఎలానైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని మరిపించే విధంగా ఈ ఆఫీసులు మంచి ఆలోచనతో కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి చేసే దాంట్లో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం 360 డిగ్రీస్ లో ప్రజలకి మంచి జరిగే విషయంలో కానీ ఇతరత్ర ప్రతి విషయంలో డబ్బే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాకుండా ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇంతకు ముందు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.